హాయ్ ఫ్రెండ్స్, పొద్దున నేను చెప్పిన కవితని విన్నారు కదా. ఆ కవిత మీకు బాగా నచ్చింది లేదో చెప్పలేదు. సరే, ఇక మీదట ఇప్పుడు శశాంక్ 1వ భాగంలోని 8వ ఎపిసోడు వినటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. దీనిని పూర్తిగా మీరు చదవాలి అనుకుంటే ప్రతిలిపి యాప్లోని అనుశ్రీ మెండు అనే నా ప్రొఫైల్ని ఫాలో అవ్వండి. ఇక కథలోకి వెళ్దామా. ఈవోన్ మరియు మీను సాంగ్యో రూమ్లోకి వచ్చి శశి పడుకొని ఉండటం చూశారు. ఈవోన్ శశిని చూస్తూ, ఓహో కొత్త అలవాట్లు, నీ రూమ్లోకి ఎవరిని వద్దంటావు, నేను నీ బెడ్ మీద కూర్చోటానికి కూడా ఒప్పుకోవు, ఇప్పుడు శశి రూమ్లోకి రావటమే కాదు నీ బెడ్లో కూడా పడుకుంది, ఏంటి సంగతి అంటూ నవ్వుతున్నాడు. నోరు మూసుకొని బయటికి పదరా అని మెడపట్టుకొని ఈవోన్ని రూమ్లో నుండి బయటికి తీసుకువచ్చాడు సాంగ్యో. ముగ్గురు బయట కూర్చొని సోఫాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓపా, నేను శశి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, వారందరూ చాలా బాగున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మతోనే శశి ఉంటుందట. శశికి మరొక కజిన్ బ్రదర్ కూడా ఉన్నాడట. అతని పేరు శ్రావణ్. శ్రావణ్ అంటే శశికి చాలా ఇష్టమట. తను శశి ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. ఫ్రెండ్స్ లాగే చాలా అంటే చాలా జోవియల్గా ఉన్నారు అని చెప్పింది. సాంగ్యో, ఈవోన్ ఆ మాటలను శ్రద్ధగా వింటున్నారు. శశి వాళ్ళ పేరెంట్స్ అమెరికాలో ఉంటారట, శశి హైదరాబాద్లోనే ఉంటుందట అని చెప్పింది. అప్పుడే శశి ఫోన్ రింగ్ అయ్యింది. మీను ఫోన్ తీసుకొని బయటికి వచ్చింది. శశి నిద్రపోవటం వలన కాల్ లిఫ్ట్ చేస్తూ హలో అని చెప్పింది. ఎదురుగా వీడియో కాల్ నుండి శశి చెల్లి శ్రీవల్లి, హాయ్ అక్కలేదా మీను అని అడిగింది. హాయ్, తను ఇప్పుడే పడుకుంది, అర్జెంట్ ఏదన్నా ఉంటే లేపుతాను, లేపమంటావా అని అడిగింది. వద్దు వద్దు అని చెప్పింది శశి చెల్లెలు శ్రీవల్లి. మేము ఈరోజు మా బ్రదర్ ఇంటికి వచ్చాం అని మీను వాళ్ళ బ్రదర్స్ వైపు ఫోన్ తిప్పుతూ చూపించింది. హే, అర్జెంట్ ఏమీ లేదు, నార్మల్గా చేశాను. హే సాంగ్యో మీ బ్రదరా, తను సింగర్ కదా అని ఎంతో ఆశ్చర్యంగా వారిని చూస్తూ శశి చెల్లెలు శ్రీవల్లి అడిగింది. అవును, సింగర్నే నా బ్రదర్ అని చెప్పింది మీను. హే, నా పేరు శ్రీ, ఆల్రెడీ నేను నీకు మొన్న అక్క పరిచయం చేస్తే పరిచయం అయ్యాను కదా. మీ అక్క మా ఇంట్లో ఉంటుందా, దానికి మీ సింగర్స్ అంటే అసలు పడదు కదా, అసలు ఇష్టం లేదు కదా అని చెప్తూ ఆపి, నేను చెప్పానని తనతో చెప్పొద్దు, బట్ మీ టీం అంటే నాకైతే చాలా అంటే ఇష్టం. మా కాలేజీలో అందరికీ మీరంటే క్రేజ్. వావ్, అయితే నేను తప్పకుండా అక్క కోసం కాదు మిమ్మల్ని చూడటానికైనా కొరియా వస్తా అని హ్యాపీగా నవ్వుతూ చెప్పింది, మరలా ఆపకుండా. దానికి నాకు ఒక క్షణం కూడా పడదు, అది ఇంట్లో ఒక పెద్ద సైకోలా చేస్తుంది అని చెప్పింది. ఈవోన్ ఆ మాటల్ని విని, అవునా, అలా ఏమీ లేదే, తనను చూస్తుంటే చాలా నెమ్మదిగా సైలెంట్గా కనపడుతుంది అన్నాడు. తను ఏ రోజు ఎలా ఉంటుందో తనకే తెలియదు. దాని పేరే శశి, అంటే మూన్ లాగా రోజుకొక మూడ్ స్వింగ్లో ఉంటుంది. తనంటే తన కాలేజీలో అబ్బాయిలందరికీ హడల్ అని తను చెప్తూ ఉంటే అందరూ ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సాంగ్యో అయితే వాటిని మెదడులో ముద్రించుకుంటున్నాడు. దానికి ఫ్రెండ్సే లోకం, ఓన్లీ వాళ్ళ ముగ్గురితోనే క్లోజ్గా ఉంటుంది. మా అన్నయ్య శ్రావణ్ అంటే దానికి పిచ్చ ఇష్టం. వాడి కోసం మా అమ్మా నాన్నలకు చుక్కలు చూపించి అమెరికా నుండి తిరిగి వచ్చింది. దాని వీడియోస్ మీకు కొన్ని పంపుతానులే, నేను పంపాను అని చెప్పొద్దు, మీరు చూసి అది ఎలా ఉంటుందో, అది ఎలాంటి సైకోనో తెలుసుకోండి అని చెప్పింది శ్రీవల్లి. శ్రీ, నువ్వు భలే బాగా గలగలా మాట్లాడుతున్నావు, మీ అక్కలాగా క్యూట్గా కూడా ఉన్నావు అని ఈవోన్ అన్నాడు. థ్యాంక్ యూ, మీరు అన్నా సాంగ్యో అన్నా నాకు చాలా ఇష్టం. ఒకసారి మిమ్మల్ని కలవటానికి ముంబై కూడా వచ్చాను అని చెప్పి ఏదో గుర్తుకు వచ్చినట్లు, సరే కానీ మీ మెయిల్ ఐడి పంపండి, నేను మా అక్క మీద ఒక డాక్యుమెంటరీ తీశాను, మీకు కొన్ని లింక్స్ పంపుతాను అంటూ, సాంగ్యో మీరు చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరెందుకు ఎప్పుడు మౌనంగా ఉంటారు, మీ కళ్ళు ఎప్పుడు కొంచెం కసిగా చూసినట్లు నిప్పులు కక్కుతున్నట్లు ఉంటాయి, అయినా అమ్మాయిల కంటే అవే ఇష్టంలేండి అని చెప్పింది. సాంగ్యో చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ శ్రీ అన్నాడు. శ్రీవల్లి తన హార్ట్ మీద చెయ్యి పెట్టుకొని, అమ్మయ్యా, మీ నోటి నుండి నా పేరు విన్నాను, ఇప్పటికీ ఒక్క మాట మాట్లాడారు, నాతో
నేను ఇక రేపు నా కాలేజీలో పార్టీ ఇవ్వవలసిందే అని గంతులు వేస్తూ చెప్పింది శ్రీవల్లి. మీరు చక్కగా మాట్లాడుతున్నారు అని అన్నాడు. సాంగ్యోని చూస్తూ, మీరు లవ్ ఫెయిల్యూరా, ఎప్పుడు మూడీగా ఉంటారు అని కొంచెం డౌట్గా అడిగింది శ్రీవల్లి. ఈవోన్ పక్క నుండి పెద్దగా నవ్వుతూ, హో వీడికి లవ్వా, వీడి మొహానికి ఇంతవరకు అమ్మాయిని చూసిందే లేదు. ఫస్ట్ టైం ఈరోజే మీ అక్కను తన కారులో కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకువచ్చాడు. అదే మాకు పెద్ద వండర్గా ఉంది. వాడు మీనుతోనే సరిగా మాట్లాడు, ఇంకా అమ్మాయిని ప్రేమించటం లవ్ ఫెయిల్యూరా అన్నాడు. శ్రీవల్లి నవ్వుతూ, అవునా, మా కాలేజీ ఫ్రెండ్స్ అంతా తనకి లవ్ ఫెయిల్యూర్ ఏమో, అందుకే ఎప్పుడు మూడిగా ఉంటాడేమో అని అనుకునేవాళ్ళం అంది. సాంగ్యో మౌనంగా వింటున్నాడు దానిని. ఈవోన్, శ్రీ మీతో మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉంది అన్నాడు. శ్రీవల్లి, అమ్మమ్మ పిలుస్తుంది, ఇక నేను ఉంటాను మరి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. చాలా సరదా అయిన పిల్ల కదా, శశికి పూర్తి ఆపోజిట్ అనుకుంటా అని అంటూ ఈవోన్, ఓకే ఇక నిద్ర వస్తుంది పడుకుంటాం అని మీను వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి. సాంగ్యో రూమ్లోకి వెళ్ళి అమాయకంగా ముద్దుగా పడుకొని ఉన్న శశిని చూస్తూ, మాట్లాడిన కొంతసేపు చిలకలాగా, ఆడినంతసేపు నెమలిలా, అలసిన నీవు కలువలోని కమలిలా, ఇప్పటికీ ముందే నాతో ఉన్న ఆ పిల్ల తనేనా, ఇంత అలజడిలో నాలో ఎలా రేపుతున్నావు అని మనసులో అనుకొని తనకు తాను మరలా బెడ్షీట్ కప్పుకొని బయటికి వచ్చి సోఫాలో పడుకున్నాడు. మధ్యరాత్రిలో శశికి మెలకు వచ్చింది. అయ్యో నేను అలానే పడుకుండిపోయానా అనుకుంటూ బయటికి వచ్చి సోఫాలో సాంగ్యో పడుకొని ఉండటం గమనించి చిన్నగా తట్టింది. సాంగ్యో వెంటనే నిద్రలేచి, నిద్ర పట్టడం లేదా, కంఫర్ట్గా లేదా అని అడిగాడు. శశి, అలా ఏమీ లేదు, బయట ఎందుకు పడుకున్నారు, రూమ్లోకి వచ్చి పడుకోండి. మీరు రూమ్లో పడుకోవటం వల్ల నాకే ప్రాబ్లం లేదు, నాకు రూమ్ షేర్ చేసుకోవటం అలవాటునే అని చెప్పింది. పర్లేదు నేను ఇక్కడ పడుకుంటాను అని చెప్పినా శశి వినిపించుకోకుండా బెడ్షీట్ లాగి లోపలికి తీసుకువెళ్ళింది. నేను సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి అని చెప్పి సాంగ్యో పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగే 5 గంటలకే నిద్రలేచాడు. తాను పుషప్స్ చేసుకుంటూ ఉన్నాడు. శశి లేచి ఫ్రెష్ అప్ అయ్యి చిరునవ్వుతో విష్ చేసి కిందకు వెళ్ళి గ్రీన్ టీ తాగుతూ కూర్చుంది. సాంగ్యో స్నానం చేసి కిందకు వచ్చి తను కూడా గ్రీన్ టీ తీసుకొని తాగుతున్నాడు. ఈవోన్ అప్పుడే కిందకి వస్తూ, హాయ్ మిస్ ఇండియా, గుడ్ మార్నింగ్, నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు. ఈవోన్, మంచిగా పడుకున్నాను. అంకుల్ సాంగ్ యో కూడా నైట్ మంచి భోజనం చేసి పెట్టారు, చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియలేదు, టీవీ చూస్తూ పడుకుండిపోయాను. అసలే నాకు నిద్ర దేవతకు చాలా కనెక్షన్ అని చిరునవ్వుతో చెప్పింది. ఓకే మిస్ ఇండియా, నేను స్విమ్మింగ్కి వెళ్తున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు కూడా స్విమ్ చేసుకోవడానికి వస్తావా? వస్తాను అంటే వెల్కమ్ అని పొలైట్గా ఆఫర్ చేశాడు. లేదు మరెప్పుడైనా చూస్తాను, ఇప్పుడు నేను యోగా చేసుకుంటాను అని చెప్పింది. తాను వారితో పాటు వెనుక ఉన్న అందమైన చెర్రీ పూల వనంలా విరబూస్తూ అక్కడికి వచ్చింది. ప్రతిరోజు మగవాసనను అనుభవించి ఆడగాలిని తాకాలని తప్పిస్తున్న చెర్రీ చెట్లు శశి అడుగు పెట్టగానే పూలవనంలా తనను తాకుతూ ముంచెత్తాయి. ఆడవారి మైన మాకే నిన్ను చూస్తుంటే నీ మేనిని తాకాలని ఉంది, మరి ఈ మగమహారాజులు నిబ్బరంగా ఉన్నారంటే వారికి కూడా మా జోహారు అంటూ వారి మీద కూడా చెర్రీ పూల రెక్కలను విసురుతూ పండగ చేసుకుంటున్నట్లుగా ఉంది అక్కడ వాతావరణం. సాంగ్యో ఈవోన్ స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. శశి స్విమ్మింగ్ పూల్ దగ్గర కళ్ళు మూసుకొని ఒక 1 అవర్ ధ్యానం చేసుకొని, సాంగ్ నైట్ నేను అడిగిన ప్రశ్నకు జవాబు లేదు అని అడిగింది. ఈవోన్, పొంచి ఉన్న దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది, ఏమిటది చెప్పుకోండి చూద్దాం అని తనని కూడా అడిగింది. ఈవోన్ నవ్వుతూ చెప్పబోతే సాంగ్యో వద్దన్నట్లు తన వైపు చూసి సైగ చేశాడు. మిస్ ఇండియా, నాకు అలాంటివేమీ తెలియవు, ఏదైనా అమ్మాయిల గురించి అయితే అడుగు చెప్తాను, అంతేగాని దెయ్యాల గురించి రాక్షసుల గురించి చెప్పాలంటే ఇదిగో ఈ రాక్షస రాజే చెప్తాడు అని చెప్పాడు. నాకు తెలియటం లేదు, మీరే చెప్పండి అని సాంగ్యో తన వైపు చూస్తూ అడిగాడు. మీకు తెలియదా? దాని ఆన్సర్ షాడో, మన నీడ అని చిన్నగా నవ్వింది, ఏదో విజయం గర్వం సాధించిన అన్నట్లు మొహం పెట్టి కొత్త రంగు మొహంలో పులుముకుంది. అప్పుడే అంకుల్ అక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి రండి అని పిలిచాడు. సరే మీరందరూ ఆన్సర్ కనుక్కోగలిగారా
ఓకే, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. శశి సాంగ్యో ఇంట్లో బాగా కలిసిపోతుందంటారా? ఈవోన్ సాంగ్యో వీరిద్దరిలో ఎవరు శశిని ఇష్టపడతారో, లేదంటే శశి ఎవరిని ఇష్టపడుతుందో గెస్ చేయగలరా ఎవరైనా? మీను కూడా శశిని బాగా చూసుకుంటుంది కదా. సరే, రేపటి ఎపిసోడ్ కోసం మీరంతా ఎదురు చూస్తారని అనుకుంటున్నాను. ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు.